ఏమో మరి, నిన్నటి నుంచి విహారీగాడు కొంచెం తేడాగా ఉంటున్నాడు. ఇప్పుడు కూడా అంత కంగారుగా కారు తీసుకుని వెళ్తున్నాడేంటి? సుభాష్, విహారీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాలి. అంబిక, నేను విహారీని ఫాలో చేస్తాను. విహారీ ఏం చేస్తున్నాడో, ఎందుకిలా కంగారు పడుతున్నాడో నేను కనుక్కుంటాను. త్వరగా వెళ్ళు సుభాష్. విహారీ పడే టెన్షన్ చూస్తుంటే అది మనకేమైనా ఉపయోగపడొచ్చేమో అనిపిస్తుంది. నువ్వు మాత్రం వాణ్ణి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తూ ఉండు. అలాగే అంబిక. బ్యాట్మ్యాన్, మా అమ్మ నిన్నటి నుంచి కనిపించట్లేదు బ్యాట్మ్యాన్. నాకు చాలా భయంగా ఉంది. నేను ఎప్పుడు ఇంతవరకు మా అమ్మను వదిలి ఇంతసేపు ఎప్పుడు ఉండలేదు బ్యాట్మ్యాన్. ప్లీజ్ బ్యాట్మ్యాన్, మా అమ్మ ఎక్కడున్నా సేఫ్గా తీసుకురావా ప్లీజ్. క్రిష్, మీ అమ్మకేం కాదు. మీ అమ్మని ఎక్కడున్నా ఎలా ఉన్నా తీసుకొచ్చే పూచి నాది. క్రిష్, నువ్వు బాధపడకు. నాకు మా అమ్మ కావాలి బ్యాట్మ్యాన్, ప్లీజ్ బ్యాట్మ్యాన్, మా అమ్మని సేవ్ చేయి. క్రిష్, నేను చూసుకుంటాను అన్నాను కదా, నువ్వు బాధపడకు. ఇట్లా అసలు నువ్వెవరివి? నువ్వు సూపర్ హీరోవి. సూపర్ హీరో ఏడుస్తాడా? ఏడవడు. మీ అమ్మ ఎక్కడున్నా సరే మనం కాపాడుకుందాం, సరేనా? హర్ష, క్రిష్ వాళ్ళ అమ్మ ఎక్కడి నుంచి మిస్ అయ్యారో, ఎప్పటి నుంచి మిస్ అయ్యారు? సార్, నేను ఆ శకుంతల వీడియో మీ దగ్గరికి తెచ్చే క్రమంలో రౌడీలు వెంట పడుతుంటే రౌడీలను డైవర్ట్ చేయాలని నేను ఒకవైపు, అక్క క్రిష్ ఒకవైపు వెళ్ళారు సార్. మా అమ్మ ఆ రౌడీలతో చాలా ఫైట్ చేసింది బ్యాట్మ్యాన్. ఆ రౌడీలు నన్ను ఏం చేస్తారో అని భయపడి అమ్మ ఆ వీడియోలో సెల్ ఫోన్ ఇచ్చి మీ దగ్గరికి పంపించింది. తర్వాత తిరిగి వస్తా అని చెప్పింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ ఎక్కడుందో ఏంటో తెలియట్లేదు బ్యాట్మ్యాన్. ఎలాగూ తను నాకు పోటీగా ఎదురు రాలేదు, అందుకే నాకే ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చేసినట్టుగా డిక్లేర్ చేసేయండి సారు. క్రిష్ వాళ్ళ అమ్మని ఆ శకుంతల ఏమైనా చేసి ఉంటుందా? క్రిష్, నిన్ను బాధపడద్దని చెప్పాను కదా. హర్ష, ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అలాగే సార్. ఏంటి సారు, మాలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేయించడమే తప్పించి పోలీస్ స్టేషన్కి రావడం అవసరం లేని మీరు ఇలా వచ్చారేంటి? అసలు నిన్ను జైలు నుంచి ఎవరు రిలీజ్ చేశారు? నువ్వు బయటికి ఎలా వచ్చావు? సారు, నాకు పలుకుబడుంది, పేరుంది, వెనక కొంచెం డబ్బు ఉంది. వాటిని ఉపయోగించాను, ఇలా బయటకొచ్చేశాను. సారు, ఇది నా ఏరియా సారు. ఈడ రాజ్యం కూడా నాదే. నా రాజ్యంలో నేను ఏదైనా చేయగలను సారు. పదండ్రా. ఈ క్రిష్ వాళ్ళమ్మ సిరి నిన్నటి నుంచి కనిపించట్లేదు. నా అనుమానం నీ మీదే. నీ మీద అనుమానం ఉంది కాబట్టే నేను స్టేషన్కి వచ్చాను. అదే సిరిని మాయం చేసింది నువ్వే అని కన్ఫర్మ్ అయితే నిన్ను మాత్రం వదిలిపెట్టను.
సారు నేను సిరిని మాయం చేయడం ఏంటి? ఆ సిరి మాయమైపోయిందనే విషయం ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే నాకు తెలిసింది. అబద్ధాలు చెప్పకండి. మీకు పోటీగా మా అక్క వచ్చిందనే కక్షతో మీరే మా అక్కని కిడ్నాప్ చేయించుంటారు. రే హర్షగా, నేను నిన్నటి నుంచి జైల్లోనే ఉన్నాను. ఇప్పుడే బయటకు వెళ్తున్నాను. నేను మీ అక్కని ఎలా మాయం చేస్తానురా? లేదు, మా అమ్మ నీకు పోటీగా వస్తుందని నువ్వే మా అమ్మని మాయం చేశావు. మా అమ్మ నువ్వు చేసే అన్యాయాల్ని బయట పెట్టిందని మా అమ్మ మీద పగతో నువ్వేదో చేశావు. చెప్పు, మా అమ్మని ఎక్కడ దాచావు? చెప్పకపోతే నేను ఊరుకోను. క్రిష్ నువ్వు ఆగు. రే బుడ్డాడా, మీ అమ్మ ఎటెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో? శకుంతల 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 మాటలు మర్యాదగా రా నువ్వు. సారు, నేను 24 గంటల నుంచి ఈ ఎస్ఐ కళ్ళ ముందు జైల్లోనే ఉన్నాను. ఆ సిరి విషయంలో నాకెలాంటి సంబంధం లేదు. దానికి సాక్ష్యం ఈ ఎస్ఐయే. కావాలంటే అడగండి. నాతో పోటీకొచ్చిందని కోపం ఉన్నమాట నిజమే, కానీ ఆ సిరినైతే నేనేమి చేయలేదు. నాకే సంబంధం లేదు. కావాలంటే మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి. నా ఇంటికొచ్చి వెతుక్కోండి. నా మనుషుల్ని నిలదీయండి. ఆ సిరిని నేనే తీసుకెళ్ళానని మీకేమైనా సాక్ష్యం దొరికితే అప్పుడు నా ముందుకొచ్చి నన్ను నిలదీసి అడగండి. అంతేకాని ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నన్నంటే మాత్రం నేనస్సలు ఊరుకోను. రేయ్ పదండ్రా. మేడం నేను వెళ్ళొస్తాను. ఓసే సిరి, నన్నే జైల్లో పెట్టిస్తావు కదే. వీళ్ళెవ్వరికీ నువ్వెక్కడున్నావో కూడా తెలీదు. నీ అంతు తేలుస్తాను. రేయ్ అక్క బండి తీయండ్రా. సరే అక్క.